ఈ మధ్య ఎప్పుడు చూసినా ఐస్ క్యూబ్‌లు తినాలనిపిస్తుంది. రోడ్ల మీద బరఫ్ గోల అమ్ముతారు గదా! అది తినాలనిపిస్తుంది. ఐస్ క్రీమ్‌లు తినాలనిపిస్తుంది. అంటే ఇట్లా సల్ల వస్తువులు తినే బుద్ధి అయితుంది. మళ్ళా తినే బుద్ధి అయితుంది. తాగే బుద్ధి గావట్లేదు. ఎందుకు సమాధానం ఏంది జెప్పండి? ఇది పోవాలి నాకిప్పుడు. ఐస్ క్యూబ్స్ తినాలనిపిస్తుంది. ఐస్ క్యూబ్స్ ఎందుకు తినాలనిపిస్తుంది? ఎప్పుడైతే మన నాలుక గ్లాసైటిస్ అనే ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతున్నప్పుడు, నాలుక మందమైతున్నప్పుడు, నాలుక మంట కనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైతది? శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, బి12 డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే ఫోలేట్ డెఫిషియన్సీ ఉన్నా, జింక్ డెఫిషియన్సీ ఉన్నా, ఆ మంటకి ఆ ఓరల్ మ్యూకోసా అంటారు. అదంతా డ్రై అయిపోయి మనకెప్పుడు ఐస్ తినాలి, ఐస్ తినాలి, ఐస్ తినాలి అని అనిపిస్తది. అందువల్ల మనం తింటూ ఉంటాం. మనకేమో ఈ సమస్య ఉందని తెలవదు. ఖాళీ ఐస్ తింటూ ఉంటాం. పొయ్యి టెస్ట్ చేపించుకుంటే మీకు ఈ లక్షణాలన్నీ బయటపడతాయి. సో, ఇలాంటప్పుడు మనం ఏం జేయాలి? హోమియోపతిలో ఏం సొల్యూషన్ ఉంది? హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైకోపోడియం అని ఒక మెడిసిన్ ఉంటది. ఫాస్ఫరస్ అని ఒక మెడిసిన్ ఉంటది. ఇగ్నిషియా అని ఒక మెడిసిన్ ఉంటది. ఫెర్రంఫాస్ అని ఒక మెడిసిన్ ఉంటది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే మన ఇంటర్నల్‌గా రూట్ కాజ్‌ని అడ్రెస్ జేసి, మనకి ఎందుకు మంట వస్తుంది? ఎందుకు డ్యామేజ్ అయితుంది? దాన్ని అడ్రెస్ జేసి ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది? కంప్లీట్‌గా క్యూర్ అయ్యేలాగా చేస్తుంది. అప్పుడు ఐస్ తినబుద్ధి గాదు. ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అన్నీ నార్మల్ అయితాయి. తద్వారా మీకు ఒక మంచి సొల్యూషన్ ఉంటుంది. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కింద నంబర్ స్క్రోల్ అయితుంది. ఆ నంబర్‌కి కాల్ చేసి సొల్యూషన్ అడగండి. థాంక్ యూ.